ఈ చిన్న బాలుడి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం, వాక్యానికి లోబడిన జీవితం చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం అనుకుంటాం చిన్న పిల్లలకి ఏమి తెలుసులేండి వాక్యం. నా చిన్నప్పుడు యేసన్నగా చెప్పిన ప్రసంగం ఇప్పటికి నాకు గుర్తుంది. ఆ ప్రసంగంలో 2 మాటలు పట్టుకుని, ఒకటేంటో తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, యేసు రక్తం వల్లనే ప్రతి ఒక్కడు నీతిమంతుడు కాగలడు. హల్లెలూయా. అదే ప్రసంగంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఎవరిని దూషించిన వానికైనా, చివరికి యేసయ్యను దూషించిన వానికైనా క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదంటే మీరు నమ్ముతారా? ఆ చిన్న వయసులో నేను రాత్రంతా నిద్రపోలేదు. పాల్ గారని మా ఊర్లో ఒక పాస్టర్ గారు చనిపోయారు. ఆయన ఈస్టర్కి చెప్పిన సందేశంలో ఒక మాట ఇప్పటికీ నాకు గుర్తుంది. తోమా కంటే మీరే గొప్పోళ్ళు అని ప్రసంగం చేశాడు ఆయన. ఆయన చూసి నమ్మాడు, మనం చూడక నమ్మామని. చిన్న పిల్లలు గంట ప్రసంగంలో 2-3 మాటలు పట్టుకొని వెళ్తారు వాళ్ళు.